రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామని వెల్లడించారు. అమృతధార పథకం అమలుపై విజయవాడలో బుధవారం జరిగిన వర్క్షాప్లో పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ అనేది ప్రధాని మోదీ కల అని, ప్రతి ఇంటికి నిత్యం 20 లీటర్ల తాగునీరు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉపరితల జలాల వినియోగమే మేలని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు తాగునీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలనేదే ఉద్దేశమని, దీనిలో ఐటీ వినియోగం కూడా భాగమేనని తెలిపారు. దొరికినప్పుడే నీటి విలువ తెలుస్తుందని, భీష్మ ఏకాదశి రోజు నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో నీరు దొరక్కపోతే ఎలా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని కేంద్రం కోరితే కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రంలో 38 రిజర్వాయర్లున్నాయని, ఆ ఉపరితలాల నీటి సరఫరాతో ప్రజల గొంతు తడపాలని తెలిపారు. కానీ గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోరుల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దీనివలన నిధులు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదని అన్నారు. అవసరమైన చోట సాంకేతికతను వినియోగించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆనాడు కనీసం ఫిల్టర్ బెడ్లను చాలా చోట్ల మార్చలేదని తెలియజేశారు. మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది. ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే, అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే, ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 800